నందమూరి నరసింహంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నట్టు బాలయ్య బాబు 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని సేవలు అందిస్తూ వరుస విజయాలను అందుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా వరకు హెల్ప్ చేశారనే చెప్పాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ నందమూరి మూడో తరం బాధ్యతలను ముందుకు తీసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం అయితే లేదు. ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా వీళ్ళ వైఖరి సాగుతోంది. ఇక ఫ్యూచర్ లో అయినా సరే వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ వరుసగా 7 విజయాలు సాధించి తనకంటే ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక ప్రస్తుతం బాలయ్య బాబు సైతం జూనియర్ ఎన్టీఆర్ బాటలోనే నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వరుసగా 4 విజయాలు అందుకుని సీనియర్ హీరోలు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఒక పెను సంచలనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే వరుసగా 7 విజయాలు అందుకున్నాడు. బాలయ్య బాబు 4 విజయాలతో ముందుకు సాగుతున్నారు. అఖండ 2 సినిమా కూడా సూపర్ బ్లాక్ బస్టర్ అవబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా, అనిల్ రావుపూడి డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక రాబోయే 3-4 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించినట్లయితే బాలయ్య సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బాబాయ్ అబ్బాయి ఇద్దరు సక్సెస్ లోనే ఉన్నారు కాబట్టి నందమూరి అభిమానులతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మరి బాలయ్య గతంలో ఎన్నడూ లేనట్టుగా వరుసన విజయాలు సాధించడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్లన్నీ కూడా ఆయన అభిమానులను సంతోషంగా ఉంచుతున్నాయి. మరి రాబోయే సినిమాలతో మంచి విజయాలు సాధించి ఫ్యూచర్ లో బాలయ్య బాబు మార్కెట్ మరింత విస్తృతంగా పెంచుకోవాలని కోరుకుందాం.